ఇటీవల కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ ఈ ఇద్దరు కూడా తమ నివేదికలు ప్రకటించారు. ఆ నివేదికల్లో తెలంగాణ రాష్ట్రము తెలంగాణ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, ప్రతి రాష్ట్రంలో SOTR స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, తెలంగాణ రాష్ట్రంలో వనరుల పట తమ రాష్ట్రంలోనే వచ్చేటువంటి వనరుల శాతము 84.2%. భారతదేశంలో 28 రాష్ట్రాల్లో పట మొదటి రాష్ట్రం హర్యానా 86%. తదనంతరము తెలంగాణ రాష్ట్రము 84.2% తన సొంత వనరులు ప్రతి సంవత్సరం తమ బడ్జెట్లో పెట్టేటువంటి డబ్బులో 84.22% తెలంగాణ రాష్ట్రం. మరి పెద్ద పెద్ద రాష్ట్రాలు మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల కంటే కూడా తెలంగాణ రాష్ట్రంలో ఖర్చు పెట్టేటువంటి డబ్బులు, తెలంగాణ రాష్ట్ర ప్రజల డబ్బులు 84.2% అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది. ఇదే సందర్భంలో 2014లో మరి తెలంగాణ ప్రాంతంలో 3 లక్షల కోట్ల ఆదాయం ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 13 లక్షల కోట్ల రూపాయలు తమ సొంత ఆదాయం తెలంగాణ రాష్ట్రంలో, అంటే 3 లక్షల కోట్ల నుండి 13 లక్షల కోట్ల వరకు తమ ఆదాయం పెరిగింది. కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు శాతం 400% పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం కానివ్వండి, పత్తి కానివ్వండి, లేకపోతే మొక్కజొన్నలు కానివ్వండి, ఇతర పంటలు వాణిజ్య పంటలతో సహా చూస్తే 400% ఉత్పత్తులు పెరిగినాయి. ఈ 10 సంవత్సరాల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వాన 10 సంవత్సరాల లోపల ఇంత ఉత్పత్తులు పెరగడం జరిగింది. ఇదే సందర్భంలో ఇదే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే పర్ క్యాపిటా ఇన్కమ్ GSDPలో చూసినట్టయితే 1 లక్ష కోట్లు ఉన్నది, ఈరోజు 3 లక్షల కోట్లు. అంటే ఆ విధంగా వాళ్ళ ఆదాయాలన్నీ లెక్కలు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ నివేదికలో మరి ప్రకటించడం జరిగింది. ఆ నివేదిక ఇలా ప్రముఖ పత్రికలను కూడా ప్రచురించడం జరిగింది. ఈరోజు అన్ని పత్రికలు కూడా, ఎకనామిక్ టైమ్స్ అంటే దేశంలో చాలా పత్రికలు కూడా దీనిపైన స్పందించడం జరిగింది. ఇదే సందర్భంలో మరి చాలా విషయాలు ఈరోజు మన రాష్ట్రం మరి కరెంటు ఉత్పత్తి లోపల 7,778 మెగావాట్ల ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఉంటే ఈరోజు 26,000 మెగావాట్ల ఉత్పత్తి కేంద్రాలు తెలంగాణలో మరి ఈరోజు ప్రారంభం చేసుకోవడానికి సన్నద్ధమైంది. 18,000 మెగావాట్లు ఇప్పటికే ఉత్పత్తి అవుతుంది. 26,000 మెగావాట్ల ఉత్పత్తి స్థాయికి తెలంగాణ రాష్ట్రాన్ని గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వాన ఈ 10 సంవత్సరాల తెలంగాణ అభివృద్ధి, కరెంటు మరి 400 kV సబ్స్టేషన్స్ కానివ్వండి, ఇంకా అవన్నీ కూడా లెక్కలు తీస్తే చాలా పెద్ద లెక్కలు ఉన్నాయి. అప్పులు అని చెప్తున్నారు కదా బట్టి విక్రమార్క గారు, తర్వాత రేవంత్ రెడ్డి గారు, మరి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశకు ఈ 10 సంవత్సరాల మరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వాన ఈ రాష్ట్ర అభివృద్ధి జరిగింది. అప్పుల గురించి కూడా చాలా విషయాలు చెప్తున్నారు, ఇంత అప్పు జరిగింది, అంత అప్పు జరిగింది అని చెప్పి. ఈ అప్పులు కూడా దాదాపు కొన్ని అప్పులు 1 సంవత్సరంలో కట్టే అప్పులు ఉన్నాయి, 1 నుండి 5 సంవత్సరాల వరకు కట్టే అప్పులు కొన్ని ఉన్నాయి, 5 నుండి 10 సంవత్సరాల వరకు కట్టే అప్పులు ఉన్నాయి, 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ వరకు కట్టేటువంటి అప్పులు కూడా ఉన్నాయి. కేసీఆర్ గారి ప్రభుత్వం తీసుకున్న అప్పులు తెల్లారే కట్టేది కాదు, ఇప్పుడు కట్టేటువంటి అప్పులు కూడా కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న అప్పులు కట్టవలసింది. కేసీఆర్ గారు తీసుకున్న అప్పులు ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత కట్టవలసిన అవసరం ఉన్నది. కాబట్టి అప్పుల తెలంగాణ అని చెప్పి మమ్మల్ని బదనాం చేశారు. ఈరోజు ఉన్నటువంటి రూపాయి విలువ, 20 ఏళ్ళ తర్వాత ఉన్నటువంటి రూపాయి విలువ ఏందో మనకందరి సామాన్య ప్రజలు కూడా తెలుసు. ఈ అప్పులు మరి ఇంత శాతం ఉత్పత్తి స్థాయికి తెలంగాణ రాష్ట్రం 3 లక్షల కోట్ల
ఆదాయం ఉన్నటువంటి రాష్ట్రం ఈరోజు 13 లక్షల కోట్ల ఆదాయ రాష్ట్రంగా తీర్చిదిద్దిండ్రు మరి కేసీఆర్ గారు. కాబట్టి మరి బంగారు పల్లెల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్తున్నాం ఈ రాష్ట్రాన్ని. ఎందుకంటే ప్రజల నిర్ణయం అది. కేసీఆర్ గారిని మరి తెలంగాణ ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నేటి బీఆర్ఎస్ పార్టీని ఓడించిండ్రు ప్రజలు ఎన్నికల్లో. మరి అయినప్పటికీ మేము మరి ఈ రాష్ట్రాన్ని ఒక బంగారు పల్లెలో పెట్టి కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్తున్నాం. మరి కాబట్టి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మీరందరూ కూడా మిగతా మంత్రివర్యులు ఈ రాష్ట్రాన్ని ఒక మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఒక పంటల ఉత్పత్తే కాదు తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు 3 షిఫ్ట్లు నడుస్తున్నాయి. పెద్ద పెద్ద పరిశ్రమలు కానీ, మధ్యతరగతి పరిశ్రమలు కానీ, చిన్న పరిశ్రమలు. కారణము కరెంటు ఉండడం వల్ల, కరెంటు సప్లై ఉండడం వల్ల, తెలంగాణ రాష్ట్రంలో కరెంటు ఉత్పత్తి ఉండడం వల్ల భారీ పరిశ్రమలు, మధ్యతరగతి అంటే మీడియం ఇండస్ట్రీసు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీసు, ఇవన్నీ కూడా 3 షిఫ్ట్లు నడవడం. హైదరాబాద్ మహానగరంతో పాటు మరి ఇండస్ట్రియల్ టౌన్స్లో కూడా ఈరోజు పరిశ్రమల ఉత్పత్తి కూడా బాగా పెరిగింది. ముఖ్యంగా ఐటీ పరిశ్రమలు, ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఐటీ కంపెనీలన్నీ కూడా హైదరాబాద్ మహానగరంలో ఉంటూ మరి అవి కూడా 24 గంటలు మరి కార్యకలాపాలు జరుపుతున్నారు. కాబట్టి వాటి ఉత్పత్తి కూడా బ్రహ్మాండంగా పెరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో అటు వ్యవసాయము, ఇటు పరిశ్రమలు, ఇవి రెండు కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి ఈ తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు జరిగింది. కాబట్టి ఇంత గొప్ప ఆదాయం ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నది.